చాలా మంది లైపోసక్షన్ చేయించుకున్న తర్వాత మొత్తం ఇది లైఫ్ లాంగ్ ఉంటుందా, లేదంటే నేను లైపోసక్షన్ చేయించుకోవడానికి అర్హత ఉందా, లేదు అంటే నేను ఇంత వెయిట్ ఉన్నాను నాకు లైపోసక్షన్ చేస్తే ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి, ఇలా వాటి గురించిన చాలా అపోహలు అనేవి ఉంటాయి. సో వీటి గురించి డిస్కస్ చేయడానికి నేను ఈరోజు వచ్చాను. నా పేరు డాక్టర్ బిఆర్ఎన్ పద్మిని. ఆమె సీనియర్ కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ ఈస్థెటిక్ సర్జన్ ఎట్ స్టార్ హాస్పిటల్స్ నానక్రామ్గూడ. ఒక 100 కిలోస్ ఉన్న వాళ్ళు లేదంటే 120 కిలోస్ ఉన్న వాళ్ళందరూ వచ్చి డాక్టర్ గారు నాకు లైపోసక్షన్ చేస్తారా, చేసిన తర్వాత కంప్లీట్ నేను నార్మల్ అయిపోతుంటాను, దీనివల్ల ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయి అని అడుగుతుంటారు. సో మనకి ప్రైమరీగా లైపోసక్షన్ ఎవరికి చేయాలి ఎవరికి చేయకూడదు అనే దానికి కొన్ని గైడ్ లైన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చి యూ షుడ్ బి ఇన్ యువర్ నార్మల్ వెయిట్. సో మన బిఎంఐ అనేది నార్మల్ గా ఉండాలి. లేదు అంటే మనకి వితిన్ 10% ఆఫ్ బిఎంఐ ఉన్న వాళ్ళకి మాత్రమే మనం లైపోసక్షన్ చేయగలుగుతాం. అలా కాకుండా దానికి బియాండ్ 10% ఉన్న వాళ్ళందరికీ కొంతవరకు వెయిట్ తగ్గి అప్పుడు లైపోసక్షన్ కి రావడం, లేదు అంటే ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే బెరియాట్రిక్ సర్జరీకి వెళ్ళడం అనేది రికమెండ్ చేస్తాం. ఇలా 120 కిలోస్ 130 కిలోస్ ఉన్న వాళ్ళు ఒక ఏరియాలో మనకి వెయిట్ తగ్గడం వల్ల లేదంటే కాంటూర్ అవ్వడం వల్ల వాళ్ళకి ఎలాంటి అడ్వాంటేజ్ అనేది ఉండదండి. అండ్ ఇంకొక అపోహ ఏంటి అంటే సర్జరీ అయిపోయిన తర్వాత నేను నార్మల్ గా తినచ్చా, నేను నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చా అంటుంటారు. ఎస్, మనం నార్మల్ గా లైఫ్ లీడ్ చేయగలుగుతాము. అలాగే సర్జరీ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ లో పూర్తిగా రికవర్ అయిపోతాం. కానీ దీనికి కొంతవరకు మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. అంటే మనం రిజల్ట్స్ ని ఎక్కువ రోజులు అలా లైఫ్ లాంగ్ రిజల్ట్స్ ని మెయింటైన్ చేయాలంటే గనక మీ చేతిలో మాత్రమే ఉంటుంది. అంటే తీసుకునే డైట్ ని కరెక్ట్ గా తీసుకోవడం, లేదు అంటే డైలీ రొటీన్ లో కొంత ఎక్సర్సైజ్ చేయడం, అలాగే మన లైఫ్ స్టైల్ అంటే స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ వీటిని కంట్రోల్లో ఉంచుకోవడం, ఇలాంటివి చేసినట్లయితే కనుక మనకి సర్జికల్ రిజల్ట్స్ అనేవి చాలా రోజులు మెయింటైన్ అవుతుంటాయి అన్నమాట.